గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు మనము మ్యాక్సిమా అండ్ మినిమాలో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ అబ్లాంగ్ షీట్ ఆఫ్ మెటల్ ఈజ్ 24 centimeters long and 9 centimeters wide. Equal squares are cut off from the corners and the flops are then folded up to form an open box. Find its maximum volume. అండి క్వశ్చన్ ఏంటంటే మనకి సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే, సో 24 centimeters లాంగ్, 9 centimeters వైడ్ అంటే బ్రెత్ ఉన్నటువంటి ఒక షీట్ ఇచ్చాడండి, ఒక మెటల్ షీట్ ఇచ్చాడు. సో 24 centimeters లాంగ్, 9 centimeters వైడ్ అంటే అది ఏ ఫామ్లో ఉంటుంది మనం గెస్ చేయొచ్చు. రెక్టాంగులర్ షీట్ అది. ఓకే, రెక్టాంగిల్ షీట్ ఇచ్చాడండి. ఆ రెక్టాంగిల్ షీట్ నుంచి ఏం చేశాడు, ఈక్వల్ స్క్వేర్స్ ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద కార్నర్స్ అంటే ఆ షీట్ నుంచి కార్నర్స్ అనేవి కట్ చేశాడండి. స్క్వేర్గా ఉండేటువంటి కార్నర్స్ 4 sides నుంచి కట్ చేశాడండి. ఓకే, కార్నర్స్ నుంచి కట్ చేశాడు. ఆ షీట్కి సంబంధించి 4 sides కూడా కార్నర్స్ అనేవి కట్ చేశాడండి. ఓకే, కట్ చేసిన తర్వాత ఏం చేశాడంటే దాన్ని ఫోల్డ్ చేశాడు. కట్ చేసిన తర్వాత వాటిని ఫోల్డ్ చేశాడు. ఫోల్డ్ చేస్తే అది ఏమవుతుంది, ఓపెన్ బాక్స్గా ఫామ్ అవుతుందండి. ఆ ఓపెన్ బాక్స్ యొక్క ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూమ్ అన్నాడు. ఆ ఓపెన్ బాక్స్ యొక్క మ్యాక్సిమం వాల్యూమ్ అడుగుతున్నాడండి. ఓకే, సో మీకు అర్థం కావడం కోసం ఒకసారి చూడండి. ఇది ఇప్పుడు మనకు అడు జనరల్గా ఇచ్చింది ఏంటంటే ఇలాగ ఇచ్చాడండి. ఒక రెక్టాంగిల్ షీట్ ఈ విధంగా ఇచ్చాడు. మీకు చూపిస్తున్నాను. షీట్ ఈ విధంగా ఇచ్చాడండి. ఓకే, దీని యొక్క లెంత్ 24 centimeters, బ్రెత్ ఆర్ వైడ్ 9 centimeters ఇచ్చాడు. దీని నుంచి ఏం చేశాడంటే 4 sides, ఓకే, 4 కార్నర్స్, ఇదొక కార్నరు, ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, 4 కార్నర్స్ నుంచి ఈక్వల్ షేప్స్లో ఉన్నటువంటి, అంటే ఈక్వల్ షేప్స్ అంటే అక్కడ స్క్వేర్ కట్ చేశాడండి. సో 4 కార్నర్స్ నుంచి కూడా స్క్వేర్ ఫామ్ ఉండేటట్టుగా కట్ చేశాడండి. ఓకే, ఈక్వల్ స్క్వేర్స్ కట్ చేశాడు. అంటే ఇక్కడ ఎంత కట్ చేశాడు, ఇక్కడ అంతే కట్ చేశాడు, ఇక్కడ అంతే, ఇక్కడ అంతే కట్ చేశాడండి. ఓకే, కట్ చేసిన తర్వాత వీటిని ఫోల్డ్ చేసామనుకోండి. జనరల్గా మనం వీటిని ఫోల్డ్ చేస్తే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఓపెన్ బాక్స్లా ఫామ్ అవుతుందండి. ఓపెన్ బాక్స్ పైన టాప్ కూడా వేసామనుకోండి, ఇది ఏమవుతుంది, క్యూబాయిడ్ అవుతుంది. పైన టాప్ కూడా అయిపోతే ఇది ఏమవుతుంది, టాప్ కూడా వేస్తే ఇది క్యూబాయిడ్ అవుతుందండి. అంటే టాప్ లేనటువంటి క్యూబాయిడ్ అండి ఇది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అగ్గిపెట్టి తీసుకోండి. అగ్గిపెట్టి తీసుకొని అందులో పుల్లలో పంపేసిన తర్వాత ఖాళీ డొక్కు చూడండి, ఏ విధంగా అయితే ఉంటుందో ఇది కూడా అదే ఫామ్లో ఉంటుందండి. ఇది కూడా అదే ఫామ్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి 24 centimeters లెంత్ ఉన్నటువంటి షీట్ ఇచ్చాడు, 9 centimeters వైడ్ ఇచ్చాడు. ఓకే, వీటి నుంచి x సెంటీమీటర్స్ స్క్వేర్స్ అనేవి 4 కార్నర్స్ నుంచి కట్ చేస్తే అది ఈ విధంగా ఫామ్ అయిందండి. అంటే మొత్తము 24 centimeters కదా, ఇక్కడ x పార్ట్ కట్ అయింది, ఇక్కడ x పార్ట్ కట్ అయింది. అంటే ఎంత కట్ అయినట్టు, ఇక్కడ x కట్ అయింది, ఇక్కడ x అంటే 24 - 2x అవుతుంది. 24 - 2x అవుతుందండి. 24 - 2x. ఇక్కడ x కట్ చేసాం, ఇక్కడ x కట్ చేసాం, అంటే రిమైనింగ్ ఏం మిగిలింది, 9 - 2x అయిందండి. 9 - 2x అవుతుందండి. 9 - 2x. ఓకే, కాబట్టి ఇక్కడ ఈ తాలూకా స్క్వేర్ తాలూకా మెజర్మెంట్స్ x అని అనుకుందాం. కాబట్టి లెట్ x centimeters be the side of the square, side of a square cut off from each corner from each corner. Okay, according to the problem, length of sheet is 24 centimeters. ఎంతండి, 24 cm. అండ్ వైడ్ ఆర్ బ్రెత్, సో ఇదెంత ఇచ్చాడు మనకి, BREATH. బ్రెత్ ఎంత ఇచ్చాడండి, 9 centimeters ఇచ్చాడు. సో ఎప్పుడైతే కార్నర్స్ నుంచి కట్ చేసామో నౌ లెంత్ ఈక్వల్స్ ఏమవుతుంది, ఇప్పుడు 24 - 2x అవుతుందండి. ఎంత ఏమవుతుందండి, 24 - 2x అవుతుంది. అండ్ బ్రెత్ ఏమవుతుంది
9 - 2x అండి. ఇక్కడ మీరు మరొక విషయం గమనించాలి. సో ఇది ఓపెన్ బాక్స్ కదా, దీనికి హైట్ కూడా ఉంటుందండి. హైట్ ఎంత ఉంటుందండి? ఎక్సే ఉంటుందండి. గమనించండి, దీనికి హైట్ కూడా ఏముంటుందండి? హైట్ అంటే ఇది పైన ఈ కార్నర్ హైట్ కూడా ఎక్సే. హైట్ కూడా ఏమవుతుంది? ఎక్సే అవుతుందండి. హైట్ ఏమవుతుంది? ఎక్స్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా దీని తాలూకా మెజర్మెంట్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు మనం ఏమేమి చెప్పాలి? దీని తాలూకా ఓపెన్ బాక్స్ యొక్క వాల్యూమ్ అనేది మ్యాక్సిమం అని చెప్పాలి. ఓకే, వాల్యూమ్ని వి అనుకుందాం. లెట్ వాల్యూమ్ బి ద ఓపెన్ బాక్స్ ఈజ్ వి. ఈజ్ ఏమనుకుందాం? వి అనుకుందాం. అప్పుడు వి ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అండి. లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. లెంత్ ఏమవుతుంది ఇక్కడ? 24 - 2x అండి. 24 - 2x. సో ఇక్కడ ఇంటూ పెట్టట్లేదు, బ్రాకెట్ పెడితే ఇంటూ కింద లెక్క. బి అంటే ఏమవుతుంది? 9 - 2x అండి. హైట్ అంటే ఎక్స్ అవుతుంది. సో ముందు దీన్ని సింప్లిఫై చేద్దాం. 24 - 2x ఇంటూ దీన్ని మల్టిప్లై చేద్దాం. 9 × x అంటే 9x మైనస్ 2x × x అంటే ఏమవుద్ది? 2x² అండి. ఓకే, సో v ఈక్వల్స్ టు ఏంటండి? v ఈక్వల్స్ టు మల్టిప్లై చేద్దాం. 24 × 9x అండి. సో 24 ఇంటూ లేదా ముందు 24తో మొత్తాన్ని మల్టిప్లై చేయాలి కదా, 24తో మొత్తాన్ని 9x - 2x², తర్వాత -2x ఇంటూ 9x - 2x². అంటే ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్తో మొత్తాన్ని మల్టిప్లై చేసాం, ఇందులో ఉన్న సెకండ్ టర్మ్తో కూడా మొత్తాన్ని మల్టిప్లై చేసాం. అప్పుడు v ఈక్వల్స్ టు 24 9 జా అంటే 9 4 జా 36, 3 ఉంటుంది. ఓకే, 9 2 జా 18, 18 + 3 ఏమవుతుంది? 21 అండి. అంటే 21x మైనస్ 24 2 జా 48x² అండి. మైనస్ 2 9 జా ఏమవుతుంది? 18. x × x అంటే x² అండి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 2 2 జా 4 కదా, x × x² అంటే x³ అండి. ఓకే, సో ముందు ఒక ఆర్డర్లో రాద్దాం. ముందు x³ టర్మ్ రాస్తే ఏమవుతుంది? 4x³. నెక్స్ట్ ఇదేమవుతుంది? -66 అండి. -66x² ప్లస్ 216x అండి. ఇది v వాల్యూ. దీన్ని ఈక్వేషన్ 1 అందాం. దీన్ని ఈక్వేషన్ 1 అందామండి. ఓకే, సో మనకి ఏం కావాలి? ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ. ఓకే, సో ముందు మనము దీనికి ఫస్ట్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ మ్యాక్సిమం వాల్యూ అనేది ఏ పాయింట్ వద్దది ఓపెన్ బాక్స్ అనేది మ్యాక్సిమం అవుతుందో తెలుస్తుంది ఫస్ట్ డెరివేటివ్ చేస్తే. సెకండ్ డెరివేటివ్ చేస్తే అది మ్యాక్సిమం అవుతుందా లేదా తెలుస్తుంది. అంటే సెకండ్ డెరివేటివ్ చేయడం వల్ల మనకి ప్రయోజనం ఏంటంటే ఆ ఫంక్షన్ అది మ్యాక్సిమం అవుతుందా మినిమం అవుతుందా అన్న విషయం తెలుసుకోవచ్చండి. ఓకే, ముందు ఫస్ట్ డెరివేటివ్ చూద్దాం. సో డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండి చేస్తే d/dx ఆఫ్ v ఈక్వల్స్ టు d/dx ఆఫ్ 4x³ మైనస్ 66x² ప్లస్ 216x అండి. 216x అవుతుంది. సో d/dx ఆఫ్ v అంటే ఏమవుతుంది? dv/dx ఈక్వల్స్ టు ఇక్కడ d/dxని అప్లై చేద్దామండి. సో ఇక్కడ 4 కాన్స్టెంట్ బయట లాగేసి d/dx అప్లై చేస్తే d/dx ఆఫ్ x³ అండి. మైనస్ 66 కాన్స్టెంట్ బయట లాగి d/dx అప్లై చేద్దాం. d/dx ఆఫ్ x² అండి. సో 216ని కాన్స్టెంట్ బయట లాగేసి d/dx అప్లై చేద్దామండి. ఓకే, సో కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ పేజ్లో చూద్దాం. కంటిన్యూషను నెక్స్ట్ పేజ్లో చూద్దాం. జస్ట్ వెయిట్. సో ఇప్పుడు dv/dx చూద్దామండి. కంటిన్యూషన్ చూద్దాం. dv/dx. సో dv/dx ఈక్వల్స్ టు 4 ఇంటూ x³ ఏమవుతుంది? డెరివేటివ్ ఆల్రెడీ నేర్చుకున్నాం, 3x² అవుతుంది. మైనస్ 66 ఇంటూ x² చేస్తే 2x అండి. ప్లస్ 216 ఇంటూ d/dx ఆఫ్ x అంటే 1 అండి. ఓకే, d/dx ఆఫ్ అంటే ఎంత అండి? 1. అంటే dv/dx ఏమవుతుంది ఇక్కడ మనకి? dv/dx ఈక్వల్ టు 4 3 జా 12 అండి.
4 3 ఎంత 12x² మైనస్ 66 2 ఎంత 132 అండి. 66 2 ఎంత అండి 132. సో 132x ప్లస్ 216 అండి. సో దీన్ని ఈక్వేషన్ 2 అందాం. దీన్ని ఏమందాం అండి ఈక్వేషన్ 2 అందాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఆల్రెడీ ఏ వాల్యూ వద్ద మ్యాక్సిమం అవుతుందని ఇచ్చాడు. ఓకే, సో డబుల్ డెరివేటివ్ కట్టి ఇది అసలు మ్యాక్సిమం అవుతుందా లేదా చెక్ చేయొచ్చు. మ్యాక్సిమం అవుతుందా లేదా చెక్ చేయొచ్చండి. ఓకే, ముందు దీన్ని ఏ పాయింట్ వద్ద ఇది మ్యాక్సిమం అవుతుందో తెలియాలంటే మాత్రం మనం ఏం చేయాలండి, దీన్ని 0కి ఈక్వల్ చేయాలండి. ఇఫ్ v ఈజ్ మ్యాక్సిమం, సో వాడే ఇచ్చాడు మ్యాక్సిమం అవుతుందంటే మ్యాక్సిమం v ఈజ్ మ్యాక్సిమం వెన్ ఎప్పుడండి ఇది dv/dx ఈక్వల్ 0 వద్ద. ఓకే, 0 వద్ద చేద్దామండి. చేస్తే ఇది ఏమవుతుంది dv/dx ఈక్వల్ 0. dv/dx అంటే ఎంత 12x² మైనస్ 132x ప్లస్ 216 ఈక్వల్ 0 అండి. 216 ఈక్వల్ 0. సో మనము 12 కామన్ తీయచ్చు. తీస్తే x² మైనస్ 12 11s 132 ప్లస్ 12 18s అండి. 12 18s 216 అండి. ఓకే, పెద్ద టెంప్లేజ్ ఏమవుద్ది x² మైనస్ 11x ప్లస్ 18 ఈక్వల్ టు 0/12 అండి. అంటే 0 అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది మనకి x² మైనస్ 11x ప్లస్ 18 ఈక్వల్స్ టు 0 అండి. 18 ఈక్వల్స్ టు 0. ఓకే, జాగ్రత్తగా చూడండి. దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే దీన్ని ఇలా రాయచ్చా x², ఈ మధ్యలో ఉన్న 11xని సో సమ్ ఆఫ్ 2 టర్మ్స్ కింద కానీ లేదా డిఫరెన్స్ ఆఫ్ 2 టర్మ్స్ కింద కానీ రాయగలగాలి. అంటే దీన్ని ఇలా రాయొచ్చు -9x మైనస్ 2x చేసామనుకోండి -11x. వీటి యొక్క కోఎఫిషియంట్స్ -9 -2. సో మల్టిప్లై చేస్తే +18 వస్తుందండి. వస్తే ఏమవుతుంది +18 వస్తుంది. సో ఈ రెండింటి నుంచి x కామన్ తీద్దాం. తీస్తే x -9 అండి. -2 కామన్ తీస్తే ఇక్కడ x -9 ఈక్వల్ 0. సో అంటే ఇక్కడ x -9 కామన్ తీస్తే ఏమవుతుంది x -2 ఈక్వల్ 0 అండి. సో చిన్న వాల్యూ ముందు రాస్తే ఏమవుతుంది x -2 ఈక్వల్ 0 ఆర్ x -9 ఈక్వల్ 0 అండి. ఓకే, x ఈక్వల్ 2 వచ్చింది లేదా x ఈక్వల్ 9 అండి. అంటే రెండు వాల్యూస్ వద్ద ఏమవుతుంది ఆ ఫంక్షన్ అనేది ఏమవుతుందండి మ్యాక్సిమం అవుతుందండి. ఏమవుతుందండి మ్యాక్సిమం. సో ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే, సో నేను x ఈక్వల్ 2 తీసుకుందామండి. x ఈక్వల్ ఏం తీసుకుందాం 2 తీసుకుందాం. టేక్ x ఈక్వల్ 2 తీసుకుందాం. ఓకే, x ఈక్వల్ 2 తీసుకుందామండి. ఓకే, ఇప్పుడు మనము ఆ ఫంక్షన్ ఉంది కదా dv/dx, దానికి మరొకసారి డెరివేటివ్ చేసి ఈ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అది అసలు మ్యాక్సిమం అవుతుందో మినిమం అవుతుందో తెలుస్తుంది. లేదా స్టార్టింగే మీరు ఇక్కడ ఇంకో డెరివేటివ్ కూడా చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడే మనం చేసుకున్నాం అనుకోండి. స్టార్టింగే ఇక్కడే చేసుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇక్కడ దీన్ని ముందే చేసేసుకుంటే డెరివేటివ్ ఏమవుతుంది d²v/dx² ఈక్వల్స్ టు d/dx ఆఫ్ కదా d/dx ఆఫ్ 12x² మైనస్ 132x ప్లస్ 216 అండి. ఓకే, చేస్తే ఏమవుతుంది 12 ఇంటూ x² చేస్తే 2x అండి మైనస్ 132 xకి చేస్తే 1 పక్కదానికి చేస్తే 216 0 అండి. అంటే 24x మైనస్ 132 వచ్చిందండి. సో d²v/dx² ఎంత వచ్చిందండి 24x మైనస్ 132. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 3 ఏంటి ఇక్కడ d²v/dx² ఈక్వల్ టు 24x మైనస్ 132 అండి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 24 ఇంటూ 2 ఏదో ఒక వాల్యూ తీసుకున్నాం. x ఈక్వల్ 2 తీసుకున్నాం మైనస్ 132 అండి. అంటే 48 మైనస్ 132. సో 48 మైనస్ 132 అండి. సో 48 మైనస్ 132 అంటే ఏమవుతుందండి -84 అండి. సో -84 అంటే నెగిటివ్ వాల్యూ కదా, 0 కంటే తక్కువ కదా. సో ఇది ఎప్పుడైతే 0 కంటే తక్కువైంది ఇది ఏమవుతుంది సో v ఈజ్ మ్యాక్సిమమ్. దేర్ ఫోర్ సో v ఈజ్ మ్యాక్సిమమ్ ఎట్ x ఈక్వల్ 2 వద్ద ఇది ఏమవుతుందండి మ్యాక్సిమం అవుతుందండి. ఓకే, x ఈక్వల్ 2 వద్ద ఏమవుతుంది ఇది మ్యాక్సిమం అవుతుంది. ఓకే,
మరి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ మ్యాక్సిమం వాల్యూ కొరకు ఏం చేయాలి? ఫర్ మ్యాక్సిమం వాల్యూ, సో మ్యాక్సిమం వాల్యూ కొరకు మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ 1లో ఎక్స్ వాల్యూని వేయాలండి. నౌ ఎక్స్ ఈక్వల్ టు 2 ఈ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 అండి. సో ఈక్వేషన్ 1 ఒకసారి మీకు చూపిస్తున్నాను. సో ఈక్వేషన్ 1 ఇది v ఈక్వల్స్ టు రాస్తున్నాను. v ఈక్వల్స్ టు 4x³ v ఈక్వల్ టు 4x³ మైనస్ 66x² మైనస్ 66x² ప్లస్ 216 అండి. ప్లస్ ఎంత? 216 ప్లస్ 216x అండి. ఓకే, v ఈక్వల్స్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్లో 2 కదా, 2³ మైనస్ 66 ఇంటూ 2² ప్లస్ 216 ఇంటూ 2 అండి. సో చేస్తే ఇది ఏమవుతుంది? 4 ఇంటూ 8 మైనస్ 66 ఇంటూ 4 అండి. ప్లస్ 216 రెళ్ళు ఏమవుతుంది? 400 ప్లస్ 32 అంటే 432 అవుతుంది. సో v ఈక్వల్స్ టు 32 అండి. ఇది మైనస్ 4 6 24 ఇక్కడ 2 ఉంటుంది. 4 6 24 ప్లస్ 24 ప్లస్ 2 అంటే 26 అండి. 24 ప్లస్ 2 26 ప్లస్ 4 32. ఓకే, సో సింప్లిఫై చేస్తే వాల్యూ ఎంత వస్తుందంటే 200 వస్తుందండి. సో ఇది ఏమవుతుంది? 464 అవుతుంది. 464 మైనస్ 264 చేస్తే ఎంత వస్తుంది అక్కడ? సో 464లో నుంచి 260 200 కదా. సో 200 సెంటీమీటర్³ అండి. సో వాల్యూమ్ ఎంత వచ్చిందండి? 200 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సో ఇంకొక ప్రాబ్లం చూద్దాం.